పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా సర్కారు తీసుకువచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై గత కొంతకాలంగా గందరగోళం. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాల్లో ఆందోళన. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రియంబర్స్మెంట్ కష్టాలకు చెక్ పెడుతూ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇకపై నేరుగా విద్యార్థుల అకౌంట్కే బోధన రుసుము మొత్తాన్ని జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు నుంచి నిధుల విడుదల వరకు నిర్ణీత షెడ్యూల్ని విడుదల చేసింది. అందుకోసం జీవో నెంబర్ 89ని తీసుకువచ్చింది. మరి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవో విద్యార్థులకు ఎంతవరకు మేలు చేస్తుంది? కాలేజీ యాజమాన్యాలు ఏమంటున్నాయి? ఇప్పుడు చూద్దాం. ఫీ రియంబర్స్మెంట్ కొంతకాలంగా రాష్ట్రంలో ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. 5 ఏళ్లుగా బోధనా ఫీజుల బకాయిలు విడుదల కావడం లేదంటూ పలు సందర్భాల్లో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టాయి. ఇప్పటికే సుమారు 8,600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని తెలిపాయి. 2026-27 విద్యా సంవత్సరానికి కూడా విద్యార్థులు బోధనా ఫీజులు లేకుండా వస్తే తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని కోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఈ నెల 24న కోర్టులో విచారణ ఉండటంతో న్యాయస్థానం ఏం చెబుతుందనే విషయంపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యకు చెక్ పెడుతూ జీవో నెంబర్ 8-9లను విడుదల చేసింది. ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన ఫీజుల విడుదలంశంపై ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోలతో స్పష్టత ఇచ్చింది. బోధనా ఫీజుల కష్టాలకు ముగింపు పలుకుతూ ఇకపై ఏడాదికి 3 సార్లు నిధులను విడుదల చేసేలా షెడ్యూల్ విడుదల చేసింది. విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్న సమయం ఆధారంగా ఏ విద్యార్థికి ఎప్పుడు ఫీజు అందుతుందో స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కాలేజీల ఖాతాల్లో వేస్తున్న బోధనా ఫీజును ఇకపై నేరుగా డీబీటీ విధానంలో స్టూడెంట్స్ అకౌంట్లోనే జమ చేయనుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులందరికీ ఈ కొత్త రూల్స్ వర్తించనున్నాయని పేర్కొంది. ఈ జీవోల ప్రకారం ఏంటంటే తప్పకుండా స్టూడెంట్కు 3 విడతలుగా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాము. ఎందుకంటే కొంచెం టైం కావాలా. గవర్నమెంట్ కూడా ఇవాళ మేము స్టార్ట్ అయిన స్టూడెంట్ జాయిన్ అయినప్పుడే ఫీజు రియంబర్స్మెంట్ అంటే కాదు కదా. ఈ పాస్ చేయాలి, స్టూడెంట్ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నాడు వాడికి కొంత. అందుకొరకు కొన్ని మేము గవర్నమెంట్ కూడా ఈ విషయాల మీద క్షుణ్ణంగా డిస్కషన్ చేసేసి లేదు ఆల్టర్నేటివ్ స్టూడెంట్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజు జాయిన్ అనేప్పుడే తీసుకోకుండానే వెసులుబాటు కొరకు ఈ కొత్త జీవోలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జీవో 8-9 ఏంటంటే విద్యార్థులకు వెసులుబాటు కలిగించడము, విద్యార్థుల నుంచి ఫీజు జాయిన్ అయినప్పుడే తీసుకోవద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ జీవోలు విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ పై సర్కార్ జీవో నెంబర్ 7 తీసుకొచ్చింది. అందులో నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే బోధనా ఫీజులను వేస్తామని పేర్కొంది. కానీ ఎప్పటిలోగా ఆ నిధులు చేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు జీవో నెంబర్ 7ను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అందులోనూ న్యాయస్థానంలో విచారణకు సమయం దగ్గర పడుతోందని భావించిన సర్కార్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో నెంబర్ 7ని రద్దు చేసింది. దీని స్థానంలో కొత్త నిబంధనలతో కూడిన జీవో 8-9ని విడుదల చేసింది. ఒకటండి, ఇది పాత బకాయిలది మనకు ఇష్యూ నడుస్తూనే ఉన్నది చాలా కాలం నుంచి. కొంత ఇంతకుముందు గత గవర్నమెంట్ తర్వాత ఈ గవర్నమెంట్ కొంత రాలేదనేది దీని మీద ఎన్నో చర్చలు కూడా జరిగింది. అయితే ఇది ఇప్పుడు ఈ యొక్క జీవో 8-9కు ఆ పాత బకాయిలకు సంబంధం లేదు. ఎందుకంటే పాత బకాయిలు తప్పకుండా గవర్నమెంట్ వెసులుబాటును బట్టి వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఈ కొత్త జీవోలు ఏంటంటే ఈ స్టూడెంట్స్కు ఇబ్బంది కలగకుండా జాయిన్ అయినప్పుడు ఇన్సిస్ట్ చేయకుండా మీరు అడ్మిట్ చేయండి, మీకు మేము గవర్నమెంట్ తరఫు నుంచి హామీ ఇస్తున్నాం, పిల్లలకు డబ్బులు 3 విడతలుగా వేస్తామనేది దీని ముఖ్య ఉద్దేశం. కొత్త జీవోల ప్రకారం ఈ ఏడాది నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న గడువును బట్టి ప్రభుత్వం 3 విడతలుగా నిధులు విడుదల చేయనుంది. తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య అడ్మిషన్లు పొందిన వారికి ఆగస్టు 15న రియంబర్స్మెంట్ ఫీజులు విడుదల చేయనుంది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి రెండో విడతగా డిసెంబర్ 30న డబ్బులు జమ చేయనుంది. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 28న ఫీజు మొత్తాన్ని చెల్లించనుంది. అలాగే ఫిబ్రవరి, మార్చి నెలలో
లేట్ అడ్మిషన్లు పొందిన వారికి దరఖాస్తు చేసిన 75 రోజుల్లోపు నిధులు విడుదల చేస్తామని తెలిపింది. అలాగే హాస్టల్ ఖర్చులు, ఇతర అవసరాలకు ఇచ్చే మెయింటెనెన్స్ ఫీజు రేట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. వృత్తి విద్యా కోర్సులు, పీజీ విద్యార్థులు కాలేజ్ అనుబంధ హాస్టల్లో ఉంటే నెలకు 1500, డే స్కాలర్లకు 650 రూపాయల చొప్పున ఇవ్వనుంది. డిగ్రీ విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటే 1000, డే స్కాలర్లకు 500 చొప్పున 10 నెలల పాటు ఈ మొత్తాన్ని అందించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయనుందనేది సుస్పష్టం. అయితే ఆధార్ లింక్ అయిన అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ అయిన వారం రోజుల్లోపు విద్యార్థులు ఆ డబ్బును కాలేజీలకు ఫీజులు చెల్లించాలని సర్కార్ స్పష్టం చేసింది. ఒకవేళ స్టూడెంట్స్ ఆ డబ్బులను కాలేజీలకు కట్టకపోతే వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఫీజు మొత్తాన్ని కాలేజీలకు చెల్లించినట్టు నిర్ధారణ అయిన తర్వాత మిగతా మెయింటెనెన్స్ డబ్బులు విద్యార్థుల అకౌంట్లోకి వేస్తామని వివరించింది. ఇకపై బోధనా ఫీజుల విషయంలో ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే ఏడాది ఫీజు ఒకేసారి చెల్లించేలా నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆటోమేటిక్ రెన్యువల్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈసారి చేరిన వారు వచ్చే ఏడాదికి రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అందుకోసం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల రూపాయల లోపు ఉండాలి. రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారే అర్హులు. ఈ పాస్ పోర్టల్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతాయని ప్రభుత్వం పేర్కొంది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్రమంగా బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని విద్యార్థి నుంచి రికవరీ చేస్తామని తెలిపింది. ఇందుకోసం సోషల్ ఆడిట్ నిర్వహించనుంది. ఏడాదికోసారి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 10% విద్యాసంస్థలు విద్యార్థుల దరఖాస్తులు, హాజరు, అర్హతలను పరిశీలిస్తుందని నిబంధనల్లో పేర్కొంది. విద్యాసంస్థలు ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థ అమలు చేయడంతో పాటు ఈ పాస్ పోర్టల్లో పొందుపరచాలని తెలిపింది. డీబీటీ విధానం అమలు వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ వాటా సద్వినియోగం చేసుకున్నట్లవుతుందని సర్కారు భావిస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని అంచనా వేస్తోంది. సర్కారు తీసుకొచ్చిన జీవోల ద్వారా విద్యార్థి ఖాతాకే నేరుగా బోధనా ఫీజు మొత్తాన్ని చెల్లించడాన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు స్వాగతిస్తున్నాయి. అయితే ఇది ఏ మేరకు అమలు జరుగుతుందనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత నిధుల విడుదల ఆలస్యం చేస్తే సమస్య మళ్లీ మొదటికే వస్తుందని అంటున్నాయి. అలా జరగకుండా ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు గతంలో పెండింగ్లో ఉన్న బకాయిలను ఎప్పటిలోగా విడుదల చేస్తారనేది స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న 8,600 కోట్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఒకటే అత్యంత బాధాకరమైన విషయము. అన్ని కళాశాలలు చతికిలబడిపోయినాయి. ఇప్పుడు జూన్ మాసం స్కూల్స్ రీఓపెన్ అవుతుంది. ఒక ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు ప్రతి కాలేజీలో యావరేజ్గా 120 మంది ఫ్యాకల్టీ ఉంటారు. ఇంజనీరింగ్ కాలేజీలో బోధనేతర సిబ్బంది కలుపుకుంటే 150 మంది ఉంటారు. వారు గత 6 నెలల నుంచి సాలరీస్ లేక ఇప్పుడు రీఓపెన్ అయితే తమ సొంత పిల్లలకు పుస్తకాలు ఇప్పియలేని పరిస్థితి, తమ సొంత పిల్లలకి ఈ స్కూల్ డ్రెస్లు, స్కూల్ ఫీజులు కట్టలేక లిటరల్గా ఎంటెక్స్ చేసిన వ్యక్తులు కూడా నీళ్లతో వచ్చి కళాశాలలో బాధను వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని కళాశాలల తరఫున మీకు మరొకసారి విన్నపం అన్నా, దయచేసి పాత బాకాయిలను చెల్లించడానికి ఏదో ఒక మార్గాన్ని ప్రదర్శించండి. అయితే గతంలో విధానాలు రూపొందించడంలో ఏ చిత్తశుద్ధి ఉందో వాటిని రూపొందించినప్పుడు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తర్వాత ఆమె అమలుపరిచినప్పుడు ఆ రకంగా మనం ఏర్పాటు చేసినప్పుడు అనేటువంటి ఉత్సాహాన్ని అమలుపరచడంలో ఆ ఉత్సాహం చూపించలేకపోయారు. కానీ ఇప్పటికైనా కూడా గత 4 సంవత్సరాల్లో 1,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకపోయిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి అన్నా దీనికి ఒక విధానాన్ని రూపొందించడం అనేదాన్ని మేము హర్షిస్తున్నాము. ఈ విధానాన్నైనా సక్రమంగా అమలుపరిచి ఏదైతే జీవోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో యథావిధిగా వాటిని అమలుపరిచి ఈ యొక్క జీవోలని పరిపుష్టిత చేకూర్చాలనేటువంటి కోరుతున్నాము. దాదాపు 5 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. దానికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం కొత్త జీవోలను తీసుకొచ్చింది. అలాగే ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించింది.
అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సక్రమంగా అమలుకు నోచుకుంటుంది? నిధుల విడుదల సకాలంలో జరుగుతుందా అనేది ప్రశ్నార్థకమే. అందుకే సర్కార్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి తీసుకున్న నిర్ణయం సక్రమంగా సమయానికి అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.